హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానస్ ఫ్యాషన్ వరల్డ్. వినాయక చవితి సందర్భంగా నేను ఇక్కడ పాలవెల్లి స్టాండ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశామండి. స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. లాస్ట్ ఇయర్ అయితే మనం ఐరన్ది చూపించాము. ఈసారి స్టెయిన్లెస్ స్టీల్ సేమ్ డిజైన్తో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇది ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను. అలాగే ఈ స్టాండ్ ఉపయోగించి సింపుల్గా ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి. సేమ్ లాస్ట్ ఇయర్ నేను చూపించిన విధంగానే ఇది సేమ్ అదే విధంగా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. జస్ట్ స్క్రూస్ అండ్ నట్స్తో అయితే కనుక ఇది ఫిక్స్ అయిపోతుంది. అన్ని ప్యాకేజ్ ఉంటుందండి. సేమ్ ఎలా వీడియోలో చూపించాము అదేవిధంగా మీకైతే ప్యాకేజ్ వచ్చేస్తుంది. డిస్మాంటిల్ వస్తుంది. ఈజీగా మీకు పోర్టబుల్ అనమాట. ఎక్కడైనా ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు, బాక్స్లో పెట్టేసుకోవచ్చు. ఇదైతే మన ఇచ్చిన స్క్రూస్తో జస్ట్ ఇలా టైట్ చేసేసుకోవడమే. మళ్ళీ అదేవిధంగా మనం తీసేసుకొని మళ్ళీ స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. సో పైన అయితే ఇక్కడ స్క్రూస్ అన్నీ ఫిక్స్ చేస్తున్నాము. ఇదైతే ప్రీమియం క్వాలిటీ అండి. స్టాండర్డ్గా ఉంటుంది. ఎంత వెయిట్ అయితే గెయిన్ చేస్తుంది. పైన అయితే రాడ్స్ ఇచ్చాం కదా, అవి థిన్ రాడ్స్ అయితే కనుక మనము పలాలు కట్టుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. పలాలు కట్టే ఇది లేని వాళ్ళు ఏదైనా హ్యాంగ్ అయినా చేసుకోవచ్చు. సో మీకు టైట్గా లేకపోతే కనుక ఒక స్పానర్ కూడా ఇస్తాము. సో దాని ద్వారా అయితే కనుక మీరు టైట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా కింద మనకి బేస్ స్టాండర్డ్గా ఉండడానికి స్క్రూస్ ఇచ్చాము. ఆ స్క్రూస్ కూడా మీరు ఫిక్స్ చేసుకోవాలి. సో ఈ ప్యాకేజ్లో అయితే కనుక ఎక్స్ట్రా స్క్రూస్ కూడా ఉంటాయండి. సో మీరు అవి స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పోయినా కూడా ఆ స్క్రూస్ అనేది మీకు ఉంటాయన్నమాట. జస్ట్ మీరు ఫిక్స్ చేసుకోవడమే అంతే. సో ఫైనల్గా మనకి పాలవెల్లి స్టాండ్ అయితే రెడీ అయిపోయింది. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. దీన్ని సింపుల్గా ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. ఇది ఆల్రెడీ నేను వీడియోలో షేర్ చేశానండి. ఇది కూడా మన దగ్గరే ఉంది, మన దగ్గర అవైలబిలిటీలో ఉంది. సో రౌండ్ ఆర్చ్ అనమాట, మెష్కి వస్తుంది. దాన్ని సింపుల్గా ఈ పాంపామ్ క్రీపర్స్ ఉంటాయి కదా, దాన్ని చుట్టేసుకునేసి మీరు ఫ్రెష్ ఫ్లవర్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే కనుక ఈ క్రీపర్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఇదైతే ఎక్కడైనా దొరుకుతుందండి ఇది. సో జస్ట్ అవన్నీ మెష్ ద్వారా చుట్టేసుకోవడమే. సో ఇదైతే బ్యాక్ సైడ్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది బనానా ఫోల్డర్స్ అండి, ఫ్రెష్ బనానా ఫోల్డర్స్ అనమాట. దీన్ని కూడా ఎలా డెకరేట్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను మీకు. ఇక్కడ నేను బ్లౌజ్ పీసెస్ తీసుకున్నానని, పట్టు బ్లౌజ్ పీస్ అనమాట. సాఫ్ట్ సిల్క్గా ఉంటుంది, ప్లస్ గ్లాజీ లుక్ వస్తుంది కాబట్టి మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. ఈ బ్లౌజ్ పీసెస్ కూడా మన దగ్గరే అవైలబుల్లో ఉన్నాయి. దీన్ని సింపుల్గా మళ్ళీ రీయూజ్ చేసుకునే విధంగా మనం దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ మనం ఒకటే అని కాకుండా డిఫరెంట్ కలర్స్తో యూస్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి జస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకునేసి మనకి ఎంత హైట్ కావాలో ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకునేసి బాల్ పిన్తో మనం సెక్యూర్ చేసేసుకోవడమే అనమాట. సో ఇదైతే ఇంకా నాకు కొంచెం పొడి ఉంది కాబట్టి కొంచెం ఫోల్డ్ చేసేసి నేను సెక్యూర్ చేసుకుంటున్నాను బాల్ పిన్తో. పైన కొంచెం ఫోల్డ్ చేసేసి ఈ విధంగా బాల్ పిన్తో అయితే సెక్యూర్ చేసేసుకుంటున్నాను. పైన కొంచెం కలర్ఫుల్ కోసం డెకరేటివ్ లేస్ అయితే అటాచ్ చేశానండి. అండ్ స్టోన్ కుందన్స్ కూడా, కొంచెం స్టోన్ ప్యాచెస్ కూడా దీనికి అటాచ్ చేశాను అనమాట. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. సో దీంట్లో మీకు ఏ ఐటెం కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉందండి. స్క్రీన్ మీద నెంబర్ కనబడుతుంది కదా, దానికి వాట్సాప్ చేయండి. మీకు క్యాటలాగ్ అండ్ ప్రైజెస్తో సహా మీకు సెండ్ చేస్తాను.
కింద వెబ్సైట్ లింక్ అయితే మెన్షన్ చేస్తానండి. ఆ వెబ్సైట్ కంటే కూడా ఈ వీడియో చూసి స్క్రీన్ షాట్ పెట్టిన వాళ్ళకి 10% డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఇది వినాయక చవితి ఆఫర్ మాత్రమే అండి. వినాయక చవితి వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందన్నమాట. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.